హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ నందు ఇంగ్లీష్ పేపర్ జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. దాంట్లోని క్వశ్చన్ నెంబర్ 8ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా క్వశ్చన్ అడిగారు. మొత్తం 5 ప్రశ్నలు ఉంటాయి. అంటే 8th క్వశ్చన్లో ఇంటర్నల్గా 5 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ ఏంటంటే రైట్ ద సినానిమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అని ఒక్కొక్క దానికి 5 మార్కులు ఉంటాయి. అవి ఏంటంటే బ్రేవ్, లాయల్, హోలీ, జీల్, అకంప్లిష్మెంట్. అయితే ఈరోజు మనం వాటిని చాలా వివరణాత్మకంగా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఇవి ఏ క్లాసుల నుంచి వచ్చాయనే విషయాన్ని కూడా చూద్దాం. సాధారణంగా మనకు టీజీపీఎస్సీ సిలబస్లో ఏమని చెప్తారంటే 10వ తరగతి స్టాండర్డ్ వరకు ఇంగ్లీష్ని పరీక్షించబడుతుంది అంటారు. మరి నిజంగా 10వ తరగతి స్టాండర్డ్ వరకు వచ్చాయా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకవేళ వస్తే ఏ క్లాస్ నుంచి ఏ లెసన్ నుంచి వచ్చాయి అనే విషయాన్ని మీకు ప్రూఫ్స్తో సహా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. మొదటిది బ్రేవ్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే తెలుగులోని ధైర్యవంతుడు, వీరుడు, సాహసవంతుడు అని. దీని యొక్క సినానిమ్స్ ఏంటంటే కరేజియస్, బోల్డ్, ఫియర్లెస్, గ్యాలెంట్, వైలెంట్, హీరోయిక్. అలాగే ఇక్కడ మీరు పిక్చర్లో కూడా చూస్తున్నారు. బ్రేవ్ అనే పదం 7వ తరగతిలోని 3వ యూనిట్లోని పురువు ద బ్రేవ్ అనే పాఠంలో ఉంది. అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత దానికి వెళ్దాం. ఇప్పుడు లాయల్. ఇది నేను చూశాను టెక్స్ట్ బుక్స్లోని 1వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్న పుస్తకాల్లో ఎక్కడా కూడా లేదు. అయితే ఈ పదాన్ని మనం ఇండైరెక్ట్గా చాలాసార్లు వాడుతూనే ఉంటాం. దీని అర్థం ఏంటంటే నమ్మకమైన అని అర్థం, విశ్వాసపాత్రమైన అని అర్థం. సినానిమ్స్ ఏంటంటే ఫెయిత్ఫుల్, డివోటెడ్, ట్రస్ట్ వర్తీ, స్టెడ్ ఫాస్ట్, రిలయబుల్, కమిటెడ్, ట్రూ హార్టెడ్ అనేటువంటి సినానిమ్స్గా రాయవచ్చు మనం. తర్వాత హోలీ. హోలీ అనే పదానికి తెలుగు అర్థం ఏంటంటే పవిత్రమైన, దైవికమైన, పునీతమైన అని చెప్పవచ్చు. ఈ పదం 9వ తరగతిలో కాట్మండు అనే పాఠంలో ఉంది. ఇక్కడ మీకు ఎక్కడ ఉందో కూడా జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మీకు హైలైట్ చేస్తాను చూసారా. హోలీ భాగమతి దట్ ఫ్లోస్ బిలో అని ఉంది. ఇది 9th క్లాస్లోని కాట్మండు అనేటువంటి రీడింగ్లోని. ఇప్పుడు మనం దీని యొక్క సినానిమ్స్ని చూద్దాం. డివైన్, బ్లెస్డ్, సెయింట్లీ, స్పిరిచువల్, డివోట్, గాడ్లీ అని చెప్పుకోవచ్చు. తరువాత జీల్. జీల్ అనే ఆంగ్ల పదానికి తెలుగు అర్థం ఏంటంటే ఉత్సాహము, ఆసక్తి, తపన, కృషి, తృష్ణ అని చెప్పుకోవచ్చు. ఈ పదం 10వ తరగతి పుస్తకంలోని వాట్ ఈజ్ మై నేమ్ అనేటువంటి లెసన్లో ఉంది. ఇప్పుడు ఒకసారి అది మీకు ఎక్కడ ఉందో చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇదిగోండి, వాట్ ఈజ్ మై నేమ్. ఇక్కడ ఒక సెంటెన్స్ చూడండి. ఇన్ మై స్క్రబ్బింగ్ జైల్ ఐ హ్యావ్ ఫర్గాటెన్ మై నేమ్. ఇక్కడి నుంచి బహుశా ఇచ్చి ఉంటారు. 10వ తరగతి స్టాండర్డ్లోనే
గ్రూప్ 1 జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఉంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ఒకసారి మనం దీనికి సంబంధించినటువంటి సినానిమ్స్ని కూడా చూద్దాం. ఎంథూసియాజం, ప్యాషన్, ఈగర్నెస్, డివోషన్, డిటర్మినేషన్ అనేటువంటివి సినానిమ్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత చివరిది 5వది అకంప్లిష్మెంట్. అకంప్లిష్మెంట్ అనే ఆంగ్ల పదానికి తెలుగు అర్థం ఏంటంటే సాధన, విజయం, పూర్తి చేయటం, కార్యసిద్ధి అని చెప్పుకోవచ్చు. ఈ పదం 9వ తరగతిలోని ట్రూ హైట్ అనే పాఠంలో ఉంది. ఇది 9వ తరగతి ట్రూ హైట్ అనేటువంటి లెసన్లోనే స్క్రీన్ షాట్ని ఇక్కడ మీకు చూపించాను చూడండి. మైకేల్ వాస్ ఇమీడియట్లీ స్వాన్డ్ విత్ పీపుల్ హగ్గింగ్ అండ్ కంగ్రాచులేటింగ్ హిమ్ ఆన్ ది గ్రేటెస్ట్ అకంప్లిష్మెంట్ ఆఫ్ హిస్ లైఫ్ అని ఉంది. అకంప్లిష్మెంట్ అంటే ఇక్కడ విజయం అని అర్థం. దీనికి సంబంధించినటువంటి సినానిమ్స్ నుంచి ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అకంప్లిష్మెంట్ అంటే అచీవ్మెంట్, సక్సెస్, అటైన్మెంట్, ఫుల్ఫిల్మెంట్, ట్రింప్, విక్టరీ. ఇవన్నీ కూడా మీకు బాగా అర్థమయ్యాయని చెప్పనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు వర్తి అని యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ వేసి షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నము చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలను మళ్ళీ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండ్ ఆల్.